ఎజెకియెలు గ్రంథము 37 అధ్యాయము 1 నుండి ప్రారంభిద్దామండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. చాలు, హోల్డ్ ఇట్ దేర్. దేవుని ఆత్మ ఎజెకియెలు ప్రవక్తని ఒక ఎండిన లోయలోకి తీసుకెళ్ళిందంట. దేవుని ఆత్మ ఎజెకియెల్ని ఒక ఎండిన లోయ అంటే ఏంటి? లోయలోకి ఎవరు ఉంటాం ఆశపడరు. లోయలోకి వెళ్ళాలంటే ఎవరికైనా భయం. లోయల్లో చూసినప్పుడు యుద్ధాలు జరిగే స్థలం. లోయ అన్నదప్పుడు అంధకార స్థలం. అందుకని దావీదు మహారాజు అంటాడు, అంధకార లోయల్లో నేను సంచరించినను. చూసి ఈ సేయింగ్, ఈ అపాయం రాదు, నేను భయపడను. బట్ అంధకార లోయల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో దేవుడే ఈ అంధకార లోయలోకి తీసుకెళ్తున్నాడంట. లోయ అన్నదప్పుడు జీవము లేని స్థలం. లోయ అన్నదప్పుడు చచ్చిన స్థితి. లోయ అన్నదప్పుడు డెడ్. ఇట్ ఈస్ ఆల్ డెడ్, నో లైఫ్. చచ్చిన ప్రాంతము, చచ్చిన స్థలము, చచ్చిన స్థితి. ఇక్కడ చచ్చిన స్థితుల్లో, చచ్చిన జీవితాల్లో, చచ్చిన పరిస్థితుల్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోయ చూసినప్పుడు ఇక్కడ ఏమాత్రము జీవము లేదు, కానీ కేవలం చచ్చినవి ఉన్నాయి. అక్కడ ఏం కనబడుతున్నాయంట? ఆయనకి ఎండిన ఎముకలు కనబడుతున్నాయంట. జీవం లేని స్థలంలో ఎండిన ఎముకల మధ్య దేవుని ఆత్మ ఈ ఎజెకియెలు ప్రవక్తని సంచరింపజేస్తుందంట. ఇక్కడ చూసినప్పుడు ఈయనకు ఒక ఏరియల్ వ్యూ కనబడినట్టు ఉంటుంది. ఈయన ఈ లోయల్లో తిరుగుతూ ఉన్నట్టు కనబడుతుంది. ఎక్కడ? ఆ దేవుని ఆత్మ ఆ లోయల మధ్యలో నుండి ఆయనని సంచరింపజేస్తాము. సంచరింపజేస్తూ ఉంటే ఆయన చూసి చెప్పిన మాట ఏంటంటే, ఇది కేవలము ఎండిన ఎముకలు. దేర్ ఇస్ నో లైఫ్. కేవలము ఎండిన ఎముకలు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఎలాంటి ఎండిన జీవితం అవ్వచ్చు, ఎలాంటి ఎండిన పరిస్థితి అవ్వచ్చు, ఎలాంటి ఎండిన వ్యక్తులు అవ్వచ్చు, నేను ఈరోజు ప్రకటించదలిచింది దేవుడు నా హృదయాన్ని పెట్టింది. ఎటువంటి ఎండిన జీవితాలన్నా మరలా బ్రతికింపజేయగలిగిన దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించునుగాక. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారండి? ఇక్కడ చూసినప్పుడు ఈ ఎండిన ఎముకలు, ఎంతో కాలంగా పడున్న ఈ శవాలు, నో హోప్, ఏ మాత్రము నిరీక్షణ లేదు, ఏ మాత్రం ఆధారం లేదు. ఇది బ్రతకగలవా? దేవుడు అడుగుతున్నాడు. అయ్యా, ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. ఈ ఎండిన బ్రతుకు బ్రతకగలదా? ఎండిన వివాహం బ్రతకగలదా? ఈ చచ్చి ఎండి నష్టం అయిపోయిన ఈ వివాహ జీవితము మరలా చిగురుస్తుందా? ఇదిగో పాడైన ఈ నీ బ్రతుకు, ఇదిగో పాడైన నీ ఆశలు, నీ వాంఛ, నీ జీవితం నాశనం అయిపోయిన నీ జీవితం, దేవుడు అంటున్నాడు మరలా బ్రతుకుతుందా? అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏంటి మీ జవాబు? ఏంటి? దేవుడు అడుగుతున్నాడు బ్రతుకుతుందా అని. మీ ఆన్సర్ ఏంటి? మీ ఆన్సర్ ఏంటి? ఈరోజు చాలామంది నో, ఇంకేది బ్రతకదు, ఇంకేది అవ్వదు, ఇంకేన మారడు, ఇంకేమ మారదు, ఇంకేది జరగదు, ఇంకా ఈ కుటుంబం కట్టబడదు, ఇంకా నా జీవితంలో ఆధారం లేదు, ఇంకా నా జీవితంలో ముందుకు వెళ్ళలేను, నాకున్నాయన్నీ పోయాయి, నేను ఇంకా ఏమీ చేయలేను, నేను కేవలం చచ్చి ఎండిన రీతిగా పడుంటాం వ్యర్థంగా, అంతే. నాలో ఏ వ్యర్థమైందే అంతే ఉంటుంది, కానీ మంచి ఏమీ లేదు. నేను చచ్చిన స్థితిలోనే, చచ్చిన వారి మధ్య, చచ్చిన శవాల మధ్య, చచ్చిన రీతిగా పడుంటాను. బ్రతుకుతావా? బ్రతకగలదా? దేవుడు అడుగుతా అంటే ఈరోజు చాలా మంది అంటారు అస్సలు బ్రతకదు, ఇంకా అవ్వదు, ఇంకా కుదరదు. ఈరోజు మీ మాట ఏంటండి? మీ మాట ఏంటి?
దేవుడు అడిగే ప్రశ్నకి ఏంటి మీ మాట? ఆశ ఉందా? ఆశ ఉందా? కొంతమంది అంటారు ఈ మనిషి మారట్లేదండి. నువ్వు మార్చగలవా? ఆయన అంతటా ఆయన మారగలడా? నీ అంతటా నువ్వు మార్చగలుగుతా, ఆయన అంతటా ఆయన మార్చగలుగుతా. దేవుడు ఎందుకో? పరిశుద్ధాత్ముడు ఎందుకో? పరిశుద్ధాత్మ సహాయం ఎందుకో? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎందుకో? యు ఆర్ సెయింగ్ ఐ ట్రైడ్, ఐ ఫెయిల్డ్, ఐ గివ్ అప్. నేను ప్రయత్నం నేను చేశా, నా వల్ల అవ్వలేదు, ఇక నేను వదిలేసా, ఇంకా నాకు వద్దు. ఈరోజు చూడండి, పీపుల్ ఆర్ వెరీ క్విక్ టు గివ్ అప్, నాట్ రెడీ టు ఫైట్. పోరాడటానికి సిద్ధంగా లేరు. వారి కుటుంబం కొరకు పోరాడటానికి సిద్ధంగా లేరు. వారి బిడ్డల కొరకు పోరాడటానికి సిద్ధంగా లేరు. వారి సేవ కొరకు పోరాడటానికి సిద్ధంగా లేరు. వారు కలిగింది ఏది సంపాదించుకుంటానికి, తిరిగి సంపాదించుకోవడానికి సిద్ధంగా లేరు. అవసరమైతే ప్రార్థన చేస్తారు, దేవా నీ వలన ఏమైనా అవుతే చేసుకో, నీ వలన ఏమైనా కుదిరితే చేసుకో. దేవుడు నీకు చేస్తానంటే నీ విశ్వాసం లేకుండా దేవుడు ఏం చేయలేడు. దేవుడు నీకు చేయాలంటే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మకం నీకు అంటే నీ ద్వారానే దేవుడు చేపిస్తాడు. నీవు నీ మైండ్ మీద, నీ మీద ఆధారపడి ఇంకా ఇది జరగంటే ఎప్పటికి జరగదు. యూ గివ్ అప్. ఎందుకంటే వాస్తవానికి ఆ ఎండిన ఎముకల మధ్యలో ఎజికేల్ ప్రవక్త నిలబడినప్పుడు ఆ స్థాయిలో ఈరోజు మనం ఎవరైనా నిలబడి ఉంటే అక్కడ ఎండిన ఎముకలు చూసి దేవునితో చెప్తాం, ఏం ప్రభా ఏం మాట్లాడుతున్నావు, నీకు బుద్ధుందా? ఎంతో కాలంగా ఎండి పడి ఉన్న ఈ ఎముకలు ఏం బ్రతుకుతాయి? ఎండిన జీవితాలు ఏం బ్రతుకుతాయి? ఈ ఎండిన బ్రతుకులు ఏమాత్రం పనిచేయవు, ఇంకేమాత్రం చిగురించదు, ఏమాత్రం ఫలించదు, ఏమాత్రము ప్రయోజనం లేదు. వీఆర్ క్విక్ టు గివ్ అప్, టెలింగ్ గాడ్ నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. ఈరోజు చాలామంది దేవుడు ఏదో కార్యం జరిగిస్తలేదు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడతలేదు, నువ్వు విశ్వాసాన్ని కనబరుస్తలేదు, నువ్వు పలుకుతలేదు, నువ్వు నా పక్షాన నిలబడతలేదు. దేవుడు అంటున్నాడు, బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడన్నా కలడా? ఒక్కడన్నా కలడా? ఇట్ ఇస్ హార్డ్. నువ్వే ఒక్కడన్నదప్పుడు నువ్వు అంటున్నావు నా వల్ల అవ్వదు, ఐ కాంట్ డూ ఇట్. నువ్వే ఒక్కడన్నదప్పుడు నేను చేయలేను, నా వల్ల అవ్వదు. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుడు మీ జీవితంలో అనుగ్రహించిన వాగ్దానాలు అపవాది దోచుకుని అపవాది నష్టం చేసి, అపవాది పొంచి నాశనం చేసిన కార్యాలని మరలా తిరిగి సంపాదించుకోవడానికి ఆశ ఉందా? దేవుడిచ్చిన కుటుంబమే, దేవుడిచ్చిన వరమే, దేవుడిచ్చిన జీవితమే, నో డౌట్. కానీ నువ్వు పోరాడకపోతే ఉండదు, నువ్వు కోరకపోతే ఉండదు, నీకు ఆశ లేకపోతే ఉండదు. ఈరోజు ఇక్కడ నిజంగా నా జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని నేను నిలబడటానికి సిద్ధపడుతున్నాను అని వారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ఇక్కడ చూసినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలు బ్రతుకగలవా? ఇందా చెప్పిన రీతిగా మనం కానీ ఆ స్థితిలో ఉంటే ఇది ఏమాత్రం బ్రతకవు ప్రభువా అని చెప్పుంటాం. కానీ ఎజికేల్ ప్రవక్త తన శక్తి మీద ఆధారపడకుండా ఆయన చాలా తెలివైన జవాబు ఇచ్చాడు. ఏంటి ఆ జవాబు? మనం అంటున్నాం ఇది అవ్వదు, నీకు అవ్వదు. అడిగేవాడు ఎవరు? నీకు అవ్వదు, నీ వల్ల చేయలేవు, నువ్వు ప్రయత్నం చేసావు, నువ్వు అవ్వదనే వదిలింది. దేవుడు అడిగినప్పుడు నీ జవాబు ఏంటి? నువ్వు మార్చుకోదాం అనుకున్నావు, నువ్వు చేసుకోదాం అనుకున్నావు, నువ్వు ప్రయత్నం చేద్దాం అన్నావు, నువ్వు ఫలిస్తానంటున్నావు, నీ వలన అవ్వలే, నువ్వు విఫలమైపోయావు. దేవుడు అంటున్నాడు ఇది బ్రతుకుతుందా? దేవుడు ఎప్పుడన్నా ప్రశ్న అడిగినప్పుడు అర్థం ఏంటంటే దేవునికి జవాబు తెలియక కాదు, నీవు గ్రహిస్తున్నావా, నీవు నమ్ముచున్నావా, నీవు ఎరిగి ఉన్నావా? నీవు గ్రహిస్తున్నావా, నీవు నమ్ముచున్నావా, నీవు ఎరిగి ఉన్నావా? ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు దేవునికి మీ లాజిక్ చెప్పకండి. పీపుల్ లైక్ టు టాక్ లాజిక్. ఇది ఎట్లా అవుతుంది, ఇది ఎలా సాధ్యం? అలాంటి వారిని దేవుడు ఎప్పుడు పక్కన పెట్టుకోలే, నమ్మి విశ్వసించిన వారిని పెట్టుకున్నాడు. లాజిక్ విశ్వాసము రెండు కలిపితే పనిచేయండి. ఎందుకంటే లాజిక్ అంటది లోక జ్ఞాన ప్రకారము, లోక నియమం ప్రకారము, లోక స్థాయి ప్రకారము ఇది సాధ్యము కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే నిలబడతాడో
ఆయనకి లోకం కాదు, ఆయన లోకంలో కంట్రోల్ కాదు, లోక సృష్టికర్త ఆయన కంట్రోల్లో లోకం ఉంది. నీ జీవితంలో స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆయన. కాలము సమయము యెహోవా వశము. అది నీ చేతుల్లో లేదు, నీ కంట్రోల్ కాదు, ఆయన కంట్రోల్ ఉంది. కానీ ఆయన అడిగేదంతా ఒకటే, నీలో విశ్వాసం ఉందా? ఇస్ దేర్ ఫెయిత్ ఇన్ యూ? నీలో విశ్వాసం ఉందా? ఎక్కడన్నా కొంచెమైనా విశ్వాసం ఉందా? ఎందుకంటే ఈ ప్రవక్తకి సంపూర్ణ విశ్వాసం అక్కడ కనబడలే. ఎందుకంటే ఈ బ్రతుకుతాయి అని చెప్పలే. ఆయన ఒకటే అన్నాడు, నీకే తెలుసు ప్రభా, నీకే తెలుసు ప్రభా. ఈరోజు మన జీవితంలో కూడా నేను ఒకటే అంటాను, నెవర్ గివ్ అప్, జస్ట్ సే లార్డ్ యూ నో ఇట్. నీ చిత్తం కాకపోతే ఏది జరగదు. నీ చిత్తమా ఎవడ ఆపలేడు. దేవుని చిత్తము నీ జీవితంలో జరగకుండా ఆపగలిగిన శక్తి ఏది లేదు. దేవుని చిత్తం నీ జీవితంలో జరగట్లేదంటే అది నీ అవిశ్వాసమే. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ స్టాప్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నో బడీ ఎల్స్, నో డెవిల్ కెన్ స్టాప్. ఇట్ ఈస్ యువర్ అన్బిలీఫ్. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ప్రారంభం నుండి చెప్తూనే ఉన్నాము. మనం కూడా హల్లెలూయా చెప్తూనే ఉన్నాము. ఈరోజు మిమ్మల్ని గ్రహించమని వేడుకుంటున్నాను. మీ స్థితి ఏంటి? మీ స్థితి ఏంటి? ఏంటి మీ స్థితి ఏంటి? ఏంటి? ఇంక ఇది అవ్వదు, ఇది కుదరదు, ఇది చచ్చినది, ఇది ఎంతో కాలం అయిపోయింది, ఐ హ్యావ్ లెఫ్ట్ ఇట్ అన్నది ఏంటి? అది దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను చూసి. ఇది మరలా తిరిగి బ్రతకగలదా? ఏంటి మీ జవాబు ఏంటి? ఆయన అంటున్నాడు, నీకే తెలుసు ప్రభా, నీకే తెలుసు ప్రభా. నాకు తెలియదయ్యా, నీ చిత్తాలు నాకు తెలియదు, నీ అన్ని గొప్ప విషయాలు. నువ్వు ఏం చెప్తావో అది చెప్తాను, నువ్వేం చేస్తావో అది చేస్తాను, నువ్వు ఏం చేయమంటావో అది చేస్తాను. నీ చేతుల్లో ఉన్నా. సమ్టైమ్స్ దేవుడు మనం లోయలో తీసుకెళ్తాడు. ఎందుకంటే నీ పాఠాలు మనకు లోయల్లోనే నేర్పించాలి. లోయలోకి వెళ్ళినప్పుడు దేవుని మీద సనక్కండి. లోయలోకి వెళ్ళినా దేవుని స్తుతించండి. యోబు భక్తుడు లోయలోకి వెళ్ళాడు. ఎప్పుడు లోయలోకి వెళ్ళాడండి? లోయ అంటే ఆ చచ్చిన స్థితి, ప్రాంతం, ఉన్నవన్నీ పోగొట్టిన సమయము. తన బిడ్డలను కోల్పోయాడు, కలిగిన ఆస్తంతా కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. ఏం చేశాడు? బూడిద వేసుకున్నాడు, పైవట వస్త్రాన్ని చింపుకున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి పుష్కరం చేశాడంట. సాష్టాంగ నమస్కారం చేసి సాగిల పడి దేవుణ్ణి ఆరాధించాడంట. కంప్లైంట్ చేయలే. నాకెందుకు ఇది జరిగింది అని దేవుని ప్రశ్నించలే. దేవుడు అయితే నాకు ఎందుకు ఇది జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇది చేసావు, ఈ క్వశ్చన్లు కాదు. దేవా ఏదేమైనా నిన్ను ఆరాధిస్తా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, నో మ్యాటర్ వాట్ కెన్ యూ గో వర్షిప్. ఇక్కడ చూసినప్పుడు ఈ బ్రతకగలవా అన్నదప్పుడు ఆయన నీకే తెలుసు అంటే ప్రభు అంటున్నాడు, ఎలుగెత్తి ప్రవచించు. ఊరకే కాదు, అయిపో, జరిగిపో, జీవాత్మ వచ్చేయి, అట్లా కాదు. ఎలుగెత్తాలంట. ఎలుగెత్తి ఏమైనా ప్రవచించమన్నాడు. ఇప్పుడు చదవండి. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించండి. ఎండిపోయిన ఎముకల్లారా నా మాట ఆలకించండి కాదు, నేను చెప్తున్నాను కాదు. ఈరోజు మనంతా నేను చెప్తాను, నువ్వు చెప్తే ఏం అవ్వదు. నువ్వేంటి చెప్పేది? నువ్వెవడివి? దేవుని మాట నువ్వు ప్రవచిస్తాను. ప్రవచించు అన్న మాట చూసినప్పుడు ప్రొఫెసయింగ్ ఇస్ ఆల్వేస్ లౌడ్, నాట్ ఇన్సైడ్. లోపట కాదు, బయట. దేవుడు ప్రవచించమన్నప్పుడు ప్రవచించాలి. స్పీక్. మన శబ్దం చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీరు గమనిస్తే ఇప్పటికే ఈ 4 రోజుల్లో పాడు, చెప్పు, కేటరీ, మీతో పాడిస్తున్నాం, అర్పిస్తున్నాం, హల్లెలూయా చెప్పిస్తున్నాం. ఎందుకు? చాలామంది అయితే మౌనంగా ఉంటారు, ఇట్లా సైలెంట్. మోడెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడెస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ యూ టు బీ చైల్డ్ లైక్ ఫెయిత్. చిన్న పిల్లల వంటి విశ్వాసం. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు భయభక్తులతో రావాలి, సత్యమే, కానీ వేషధారంతో కాదు. ఈరోజు మోడెస్టీ అంటే వేషధారంతో ఇట్లా కప్పుకొని నిలబడుతున్నారు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు నోరు తరగకపోతే ఏది జరగదు. అసలు సృష్టి మొత్తం చూస్తే శబ్దము, వెలుగు కలుగునుగాక అని శబ్దం వచ్చుండకపోతే పరిశుద్ధాత్ముడు అప్పటికే జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. వెలుగు కలుగునుగాక అని శబ్దం వచ్చుండకపోతే ఏం జరగదు.
ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఎజికేల్ని తీసుకెళ్ళింది ఎవరు? దేవుని ఆత్మే. దేవుని ఆత్మ తీసుకెళ్ళింది. కానీ దేవుడు అంటున్నాడు, ఎజికేలు ప్రవచించు, ప్రొఫెసై, స్పీక్, పలుకు, చెప్పు. విశ్వాసులకి 2 రకాల శబ్దాలు ఉండాలి. ఒక రకమైన శబ్దం ఏంటంటే ప్రార్థనా శబ్దం. ఏంటి అది? గట్టిగా చెప్పండి. ప్రార్థనా శబ్దం. రెండో రకం ఏంటంటే స్తుతి శబ్దం. ఏంటి రెండోది? ఏంటి? స్తుతి. ఈ 2 శబ్దాలు టూ పవర్ఫుల్. ఈ సృష్టి మొత్తంలో ఎంతో శక్తి కలిగింది ఈ 2 శబ్దాలు. ఒక విశ్వాసి, ఒక వ్యక్తి నిలిచిన స్థలం నుండి నోరు తెరిచి ప్రార్థన చేయగలిగితే తన రిలీజ్ చేసే సౌండ్, ఆ సౌండ్ మనసులో కాదు, సౌండ్. పరిశుద్ధాత్మ కూడా ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు పెట్టంటే అంటే మూలుగులు అంటానికి మూలుగు అని కాదు. దేర్ ఇస్ అ డెసిబెల్ దట్ యూ కాంట్ ఈవెన్ అటర్. అంటే ఇంకో మాటలు చెప్పాలి, దాన్ని వివరించలేవు. నువ్వు ఏ భాషలోకి అది పెట్టలేవు. అది ఆత్మ తానే నీలో నుండి ఇక్కడ ఆత్మలో ప్రార్థన చేయగలిగిన వారు ఉంటే చేతులు అయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఈరోజు సంఘానికి ఆత్మలో ప్రార్థన చేస్తాను రావట్లే. ఎందుకంటే ఆత్మలో ప్రార్థన చేసేవాడు మనసుతో కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తానే నీ నోట్లో నుండి ప్రార్థన చేపిస్తున్నాడు. కానీ ఆ స్వరం నీ నోట్లో నుండి రావాలి. ఆత్మ ప్రేరేపిస్తాడంట, నోరు నువ్వు తెరవాలంట. నోరు నువ్వు తెరవకనా ఆత్మ ఏమి చేయలేడు. ఆత్మ ఎంత ప్రేరేపించినా నోరు పట్టి కూర్చున్నవాడు జీవితంలో ఏది జరగదు. ఎలాంటి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు మన మధ్య సంచరిస్తూ, ఆయన మన మధ్య నడుస్తూ ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉన్నవాడి జీవితంలో ఏది జరగదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడి వెళ్తారేమో, బట్ యూ విల్ గో డ్రై. ఎండిన ఎముకలాగా వెళ్తావు. ఈ మాట మీరు జాగ్రత్తగా వింటే దేవుడు అంటున్నాడు, ప్రవచించు. మొదటిది ప్రార్థన శబ్దం అనేది చాలా ముఖ్యం. సంఘము ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయంట. సంఘము ప్రార్థన చేసినప్పుడు సోర కార్యాలు జరుగుతాయంట. సంఘము ప్రార్థన చేసినప్పుడు చెరసాల్లో పేతురు పడుకున్నాడు. పేతురు ప్రార్థన చేస్తా లేడు, చెరసాల్లో పడుకుని ఉన్నాడు. సంఘము ప్రార్థన చేస్తామంటే దూత వెళ్ళింది, పేతురుని బయటికి విడిపించుకుని వచ్చింది. ఈరోజు సంఘము ప్రార్థన చేయట్లా. ఏం కావాలంటే చేస్తాం స్ట్రైక్లు. నీకున్న శక్తి ఏంటో నీకు తెలుసుకుంటలే. రాత్రికి రాజులు మారిపోతారు ప్రార్థనకి. నమ్మేవారు హల్లెలూయా బిగ్గరగా చెప్దామా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలతో నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? దేవుడు అంటాడు, సంఘమా ప్రార్థన చేయి. ఇక్కడ ఎంతమంది నిజంగా ప్రార్థన? నేను మిమ్మల్ని అడగదలుచుకోలే, చేతులు ఎత్తుతో బాధపడతారు చాలామంది. నిజంగా నీవు ప్రార్థనలో చెయ్యి, దేవుని వైపు ఎత్తి, దేవా నా జీవితంలో ఈ కార్యము జరిగించు, ఇదిగో ఈ స్థితిని మార్చు. ప్రార్థన ఎంతో ఘనమైంది. రెండోది ఏంటంటే శబ్దము, స్తుతి. యెహోషాపాతు చూస్తాం, భయం వేసిందంట. ఏం జరుగుతుందో తెలియదంట. రాజులందరూ కలిసి వచ్చారంట, అందరు కలిసి దాడి చేస్తానికి వచ్చారంట. ఈయన మాత్రం ఏం చేశాడంట? పాటగాళ్ళని, వాయిద్యగాళ్ళని అందరిని సిద్ధపరచుకుని వెళ్ళి సైన్యానికి వచ్చారు. శత్రువు నిలబడి ఉన్నాడు. వీళ్ళేమో వాయిద్యగాళ్ళని, పాటగాళ్ళని వీళ్ళందరిని పెట్టుకున్నాడంట. వీళ్ళందరూ పాట పాడుతున్నారంట, స్తుతిస్తున్నారంట, దేవుని స్తుతిస్తున్నారంట. దేవుని స్తుతిస్తూ అంట ఏం జరిగింది? శత్రు తారుమారయ్యాడు. దేవుని స్తుతిస్తూ అంటే అన్ని రాజులు కలిసి వచ్చిన వారు ఒకరినొకడు చంపుకుంటే స్టార్ట్ చేశాడంట. వీడు నిన్ను చంపుతానికి వచ్చాడు, వీడు నిన్ను చంపుతానికి వచ్చాడు. నీవు దేవుని స్తుతిస్తే చాలు, దేవుడు వారి మీద ఉరిమేడు అనుకో, తారుమారు అవుతారు. ఎప్పుడైనా చూడండి, బైబిల్ మనం చూస్తాము, సమూయేలు బలిపీఠం కట్టి దేవునికి బలి ఇచ్చినప్పుడు ఫిలిస్తీన్లు అందరూ కలిసి వచ్చారు. ఒకేసారి దొరికారు, ఈరోజు వేసేద్దాం అనుకున్నాడు.
కానీ వారు అక్కడ దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉంటే, బలి పైకి వెళ్తూ ఉంటే, ఆ ధూపమ్మ పైకి వెళ్తూ ఉంటే శత్రు దగ్గరకు వచ్చాడంట. దేవుడు ఉరిమి వారిని తారుమారు చేశాడంట. ఈరోజు నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారుతుంది. చాలామంది దేవుణ్ణి స్తుతించి అంటే అదంతా ఎంటర్టైన్మెంట్ టైం అండి. అదా నా మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం దేవుడిని చక్కగా స్తుతించుకున్నా. రేపు నా చేతుల్లో లేదు, ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నా చేతుల్లో ఉన్నప్పుడు నేను చేయగలిగింది నేను చేస్తాను. నేను చేయాల్సిందంటే ఏంటి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో దేవుని స్తుతించాలి. ఈ రెండు చేస్తే దేవుడు నా ముందుకు వెళ్ళే దేవుడు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్దామా? ఎంతమందికి ఇక్కడికి విశ్వాసం ఉందండి? ఎక్కడ ప్రార్థన చేద్దామా? తలలోంచండి, దేవునితో చెప్పండి, దేవా నీవు జరిగించే కార్యము, దేవా నువ్వు జరిగించే కార్యము, నువ్వు జరిగించయ్యా, నువ్వు చేయ అద్భుతము, నువ్వు తెరివయ్యా ఈ తలుపు, నువ్వు కట్టేయ్యా ఈ కుటుంబము. నీ సహాయం కావాలి, నీ శక్తి కావాలి. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఎండిన ఎముకతో మాట్లాడుతున్నాను. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఎండిన ఎముకతో మాట్లాడుతున్నాను. ఇంకా ఇది బ్రతుకునా? ఆనాడైతే యేసుకెళ్ళు ఏమో అన్నాడు. ఈరోజు నేను నమ్ముతున్నాను దేవుని వాక్యాన్ని, బ్రతుకుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఎండైన జీవితంలో, చచ్చిన జీవితంలో, ఎంతో కాలంగా కుళ్ళిపట్టిన జీవితంలో నజరేయుడైన యేసు నామములో మరలా తిరిగి లెగుదురుగాక. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టయ్యా, ప్రతి ఒక్కరిని తల నడినెత్తు నుండి అరిపాదము వరకు నీ అభిషేకం ఇప్పుడే మీరు పైకి దిగి వచ్చుడుగా కానీ ప్రకటిస్తున్నాను. తిరిగి తన ఆత్మను మాకు అవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మని నుంచి ఇక్కడ ఉన్న అనారోగ్యస్తులు చూడు ప్రభా, ఎటువంటి వ్యాధో, ఎంతకాలం ఉన్న వ్యాధో, ఏమాత్రం సహాయం లేని పరిస్థితులు ఉన్నారేమో. దేవా చూడయ్యా, చూడయ్యా, ఎటువంటి అనారోగ్యమైనా చూడయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభు పొందిన గాయముల ద్వారంగా మాకు స్వస్థత ఉందన్న మాట ఎత్తి పెడుతున్నాను. ఆ మాటను ఎత్తిపెట్టి ప్రవచించుగా నీ కార్యము జరగాలని పెడుకుంటున్నాను. ఎటువంటి వ్యాధి అయినా, అనారోగ్యమైన నజరేయుడైన యేసు నామములో యేసు పొందిన గాయముల ద్వారంగా స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే స్వతంత్రత. ఎవ్వరిక్కడ బంధించబడి ఉండటానికి వీల్లేదు. ఏ దురాత్మ ఇక్కడ దేవుని సన్నిధిలో బంధించబడటానికి వీల్లేదు. ఏ మోసపరచు ఆత్మలు ఇక్కడ పనిచేస్తానికి వీల్లేదు. ఎటువంటి బంధకములైనా, ఎటువంటి చీకటి ప్రభావమైనా దైవ శక్తికి మించిన శక్తి లేదు. నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరికి కావాల్సిన దృష్టి దయచే, శక్తి దయచే, అభిషేకము దయచే, నీ ఆత్మ కార్యాలు జరిగించు, ప్రేమతో నింపయ్యా. మా మానవ స్వభావం ఇదిగోనయ్యా, పౌలు చెప్పిన రీతిగా మేము ఏది చేయాలో చేయలేకపోతున్నాం, ఏది చేయకూడదు అదే చేస్తాం. కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అదే సమయంలో తెలియజేసిన మాట, ఆత్మ నియమము చొప్పున, పరిశుద్ధాత్మ నియమము చొప్పున పాప మరణ నియమాల్ని జయిస్తామన్నామయ్యా. మా అంతటా మేము జయించలేము. నీ ఆత్మ నియమం, నీ ఆత్మ మాకు తెలియజేస్తే, నీ ఆత్మ మమ్మల్ని ప్రేరేపించి, మమ్మల్ని బలపరిచి, మాకు శక్తినిస్తే కార్యం జరుగుతుందని నమ్ముతున్నాం. ఇదిగో ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే బలపరచు. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతకాలంగా మూయబడిన గర్భాలు అవ్వచ్చు, వైద్య సహకారం ఇంకేమాత్రము పని చేయని పరిస్థితులు ఉండొచ్చు, నిరుత్సాహంతో కుమిలిపోతూ, అవమానంతో ఈ సమూహం మధ్య తల ఎత్తలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవా, నువ్వు ఇచ్చే బహుమానము, నువ్వు ఇచ్చే స్వాస్థ్యము, నువ్వు ఇచ్చేదయ్యా. నువ్వు కాకపోతే ఎవరు ఇవ్వలేదయ్యా. ఏ భర్త గ్యారంటీ ఇవ్వలేడు, ఏ డాక్టర్ గ్యారంటీ ఇవ్వలేడు. నువ్వు ప్రభా
ఇదిగో నీ సన్నిధిలో ఆశతో వచ్చి ఎండిపోయిన గర్భాలను చూడు, ఎండిపోయి ఇంకా జీవము లేని గర్భాలను చూడు. ఇదిగో నీ ఆత్మ ప్రేరేపణ చొప్పున ఎండిన గర్భములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా తిరిగి లేచుదరుగాక, గర్భఫలం అనుగ్రహించబడునుగాక, మూయబడిన గర్భంలో తెరవబడునుగాక. దేవుని నామంలో ప్రకటించబడింది పొందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించబడి బహుమానము దేవుని మహిమపరచబోతున్నారు. ఎటువంటి సహాయము ఈ సమయంలో చెప్పండి. మీ అవసరత ఏంటి? బిలీవ్. నేను ప్రార్థన చేయబోయే ఈ అవసరత మీకు జవాబు రాబోతుంది. మీ అవసరత ఏంటో మీరు గట్టిగా చెప్పుకోండి దేవునికి. మీ అవసరత ఎంత గట్టిగా చెప్పండి దేవునికి. ఆర్థిక సహాయమా, మానసిక సహాయమా, ఆందోళన, నెమ్మద, పోరాటంలో జయమా, శక్తి, స్వస్థత ఏంటి చెప్పండి. మీ సమస్య ఏంటి దేవునితో చెప్పండి. బిడ్డల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య చెప్పండి. ప్రభా, వారు సమస్యలు ఏంటో నీ సన్నిధిలో చెప్పున్నారు. ఎవరెవరైతే నీ సన్నిధిలో విశ్వాసంతో వారి సమస్యలు చెప్పారో, నజరేయుడైన యేసు నామంలో ప్రతి సమస్య పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా తీర్చివేయబడునుగాక. ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా. రోషంతో నీ సేవ చేయాలి, పౌరుషంతో నీ సేవ చేయాలి, ఐక్యతతో నీ సేవ చేయాలి. మేమెవరు గొప్ప కాదయ్యా, నువ్వు గొప్ప అయ్యా. మేమందరం నీ శరీరంలో భాగమై ఉన్నాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటున్నాం. అందరికీ సమయమే, కానీ మాకు ఇవ్వబడిన సమయం కాలంలో మేము నమ్మకంగా జీవించే కృపణ దయచి. ఇదిగో ప్రభా, ఈరోజు శక్తి లేని పరిస్థితులు ఇక్కడ నిలబెట్టి వాడుతున్నాం. ఇది నీ సహాయం ద్వారానే ప్రభా. ప్రతిదీ నీ చిత్త ప్రకారం నీవే నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.